భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసో నగతాశోంశ నాను శోచంతి పండితా. అంటే అర్థం ఏంటిదంటే, శ్రీ భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు అర్జునుడితో. యుద్ధరంగంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. అయితే శ్రీకృష్ణుడు అంటున్నాడు కదా అంటే, పాండిత్యంతో కూడిన పలుకులను పలుకుచునే నీవు శోకింపదగని విషయమునకు వచ్చి శోకించుచుంటివి. పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ శోకింపరు. నువ్వు పండితుని వల్లే మాట్లాడుతున్నావు. ఆత్మ శాశ్వతం కానీ దేహం శాశ్వతం కాదు. దేహము ఈ వివిధ రూపాల్లో కనబడుతున్న ఈ బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా శాశ్వతమైన వారు కాదు. వారి శాశ్వతం కొరకు వాళ్ళ సుఖదుఖాలను చూసిన వాని వల్ల మాట్లాడుతున్నావు నువ్వని మాట్లాడుతున్నాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు. దేహము ఒకరోజు పుట్టును, అది నేడో రేపో నశింపక తప్పదు. కనుక దేహము ఆత్మకు వలె ముఖ్యము కాదు. దీనిని తెలిసి పండితుని వలె నువ్వు మాట్లాడు అని అంటున్నాడు.